మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చుక్కకూర ఎగ్స్. ఈరోజు ఆకుకూరలతో ఎగ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చుక్కకూర ఎగ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్ని ఇలా ఫోర్క్తో అక్కడక్కడ బెజ్జాలు చేసి కాగుతున్న ఆయిల్లో వేయించుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. మరీ బాగా కూడా వేయించకూడదు. ఇలా వేగిన ఈ ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని వేయించిన ఎగ్స్ ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. చుక్కకూర పచ్చడి, పప్పు వాటిలోనే కాకుండా ఎగ్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కాబట్టి దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన టమాటా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం మూత పెడితే టమాటా కూడా నూనెలో మగ్గుతుంది. ఇప్పుడు ఇలా 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా పూర్తిగా మగ్గింది కాబట్టి దీనిలో కడిగి శుభ్రం చేసి కట్ చేసిన చుక్కకూర వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. చుక్కకూర చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిస్తే చుక్కకూర రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చుక్కకూర బాగా ఉడికింది కాబట్టి దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. తీసి 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి ఇది ఒకసారి బాగా కలిపి దీనిలో 1 కప్పు వాటర్ కూడా వేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. చుక్కకూర, గుడ్లు ఇవన్నీ ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఒక 5 నిమిషాల్లో కూర రెడీ అవుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కూర రెడీ అయింది. దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకో. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే చుక్కకూర ఎగ్స్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.